ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనాలు తెలియజేస్తున్నా. ఈరోజు మీకు ఒక చిన్న మాట చెప్తాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వాక్యం ఈ విధంగా చెప్తుంది. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. వీక్షిస్తున్న వారులారా, మీకు ఒక చిన్న విషయాన్ని చెప్తాను, మీరు జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ బైబిల్ మనం దీన్ని శ్రద్ధగా ధ్యానం చేస్తే మనకు అర్థమయ్యే విషయాలు రెండు ఉన్నాయి. ఒకటి గోల్, గురి, రెండోది అవసరం. చాలామంది క్రైస్తవ లోకం కూడా గురికి అవసరానికి తేడా తెలియకుండా పరిగెడుతున్నారు. మీకు సింపుల్గా అర్థం అవడానికి చెప్తున్నాను. గురి వేరు, అవసరం వేరు. ఇక్కడ రాయబడిన మాట క్రీస్తు యేసునందు మహిమలో ప్రతి అవసరం తీర్చబడుతుంది అని. అవసరం అని దేవుడు రాశాడు అంటే మనం జాగ్రత్తగా దాన్ని గమనించాలి. భూమి మీద నీకు కావలసినవన్నీ అవసరాలే. ఉద్యోగం అవసరం, డబ్బులు అవసరం, భార్య, భర్త, పిల్లలు, ఇవన్నీ అవసరాలే. భూమి మీద ఉన్న ప్రతిదీ నీకు అవసరం మాత్రమే. కానీ నువ్వు ఉద్యోగాన్ని గురిగా పెట్టుకుని పరిగెడుతున్నావు, డబ్బును గురిగా చేసుకుని పరిగెడుతున్నావు. డబ్బు నీకు ఎప్పటికీ గురి కాకూడదు. డబ్బుకు అవసరం, ఉద్యోగం నీకు అవసరం. ఇవి కేవలం అవసరాలే. గురి ఏంటంటే క్రీస్తు యేసునందు ఉండడమే నీకు గురి అవ్వాలి. పరలోక రాజ్యాన్ని చేరుకోవడమే. యేసయ్యలో నువ్వు స్థిరంగా నిలబడి యేసయ్యను ఘనపరుస్తూ యేసయ్య వాక్యాన్ని జాగ్రత్తగా గమనించుకుని వాక్యానుసారంగా నడిచి పరలోకం వెళ్ళడమే నీకు గురి అవ్వాలి. ఇవన్నీ అవసరాలే. నీకు డబ్బు అవసరం, కానీ ఈరోజు డబ్బునే గురిగా పెట్టుకుని పరిగెత్తే వాళ్ళు ఉన్నారు. యేసయ్యని నమ్మినా కానీ ఆదివారం ప్రార్థనలు మానివేసి డబ్బునే గురిగా పెట్టుకుని పరిగెడుతున్నారు. ఇది మీకు చాలా ప్రమాదకరం. యేసయ్యను కలిగి ఉండడమే, యేసయ్యతో సహవాసం చేయడమే మీ గురై ఉండాలి. కాబట్టి వింటున్న మీరందరూ జాగ్రత్తగా గమనించండి. ఎప్పుడైతే మీ గురి మీద మీరు ధ్యాస పెడతారో, యేసయ్య మీద మీరు ధ్యాస పెట్టి యేసయ్యతో కలిసి నడవడానికి మీరు ఇష్టపడతారో, దేవుడు అంటాడు తన ఐశ్వర్యము చొప్పున, అకార్డింగ్ టు హిస్ రిచెస్ అండ్ గ్లోరీ, దేవుడు తన ఐశ్వర్యము చొప్పున నీ అవసరాలు తీరుస్తున్నాడు. నీ బలము కాదు, దేవుడు తన సామర్థ్యాన్ని నీ జీవితంలో చూపించబోతున్నాడు. కాబట్టి దేవునితో కలిసి నడవండి. దేవుడు మీ అవసరాలన్నీ తీర్చబోతున్నాడు. ప్రార్థన. మహోన్నతుడైన తండ్రి, నీ పిల్లలు గురి మీద ధ్యాస నిలుపుతూ ఈ